నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రేమ, ఈర్ష్య, ద్వేషం అక్కా చెల్లెళ్ళట. ప్రేమ భిన్న రూపాల్లో మనుషుల మధ్యన వెలుగుతూ ఉంటుంది. తల్లి బిడ్డలు, భార్యాభర్తలు, తోబుట్టువులు, స్నేహితుల మధ్య ప్రేమానుబంధాలుంటాయి. మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మాత్రమే ప్రేమించాలనుకుంటాం. మనల్నే కాక ఇతరుల పట్ల కూడా వాళ్ళు ప్రేమను కలిగి ఉన్నారని తెలిస్తే ఈర్ష్యపడతాం. మనం ప్రేమించిన వ్యక్తులని సూటీపోటీ మాటలతోనూ అసందర్భ వాదనలతోనూ విసిగిస్తాం. మనం ప్రేమించిన వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తులు మనకేమీ హాని తలపెట్టకపోయినా వాళ్ళని ద్వేషిస్తాం. ప్రేమ విషయంలో మనం చాలా స్వార్థపరులం. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులకొచ్చే మానసిక సమస్యలకు పరిష్కారాలను చూపించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికారాణి గారు. నమస్తే మేడం. నమస్కారం. మనకి లెటర్ ఒక ఆయన రాస్తున్నారండి. నా పేరు రమేష్. మా ఆవిడే ఒక సమస్య. తను చాలా మంచిదే, కానీ ఈ మధ్య తనకి టీవీ సీరియల్స్ పిచ్చి ఎక్కువైపోయింది. ఆ పిచ్చి ఎంత ముదిరిందంటే స్కూల్ నుండి 4 వెళ్లే పిల్లల్ని నేను జాబ్ నుండి 8 గంటలకు ఇంటికి వెళ్లేంత వరకు వాళ్ళ స్కూల్ డ్రెస్ చేంజ్ చేసేంత తీరిక కూడా తనకు ఉండదు. ఇక ఇంటి పని అస్సలు పట్టించుకోదు. తన ప్రవర్తన వల్ల మా ఇద్దరి మధ్య చాలా సమస్యలు వస్తున్నాయి. మీరే సలహా ఇవ్వాలి. సో శాలిని, ప్రస్తుత కేసు ఎవరైతే రాశారో వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే వాళ్ళ వైఫ్కి ఈ సీరియల్స్ అడిక్షన్ అనేది ఉంది. దీనివల్ల వాళ్ళ సమస్యలు ఫేస్ చేస్తున్నారు రిలేషన్షిప్లో అని. బేసికలీ ఇలాంటి కేసెస్ చాలా మటుకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూడడం జరుగుతుంది. ఎలాంటి మనస్తత్వాలు, ఫస్ట్ ఏంటంటే ఈ కేసు విశ్లేషణ చేస్తే కానీ ఎలాంటి మనస్తత్వాలు ఇలాంటి సీరియల్స్కి అడిక్ట్ అవుతారు, ఎప్పుడైతే మానసికంగా కొన్ని క్యారెక్టర్ సీరియల్స్లో వాటికి కనెక్ట్ అవుతారు, ఎవరైతే మానసికంగా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు చేయలేనటువంటి ఆ క్యారెక్టర్స్ చేయడము, దాన్ని ఎక్కువగా వాళ్ళు రిలేట్ చేసుకోవడం, మా భాషలో దీన్ని ఇంటర్నలైజేషన్ మెకానిజం అంటాం. అంటే ఒక కైండ్ ఆఫ్ డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళిపోతారనమాట. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు నిజ జీవితంలో కూడా ఊహించుకోవడం మొదలు పెట్టేస్తారు. సపోజ్ సీరియల్లో ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ని మనం పరిశీలన చేయడం జరుగుతుంది. నిజ జీవితంలో ఎవరి మనసులో ఎలా ఉంది, ఎవరి ప్రవర్తన అంత గమనించడం జరగదు. సో ఏ ప్రవర్తన అయినా దాని అవుట్కమ్ని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఓకే, ఆ పలానా సీరియల్లో చేసిన విధంగా చేస్తారు. దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే దీన్ని చెప్పిన సమస్య ఏంటంటే నెగ్లిజెన్స్. తన రెగ్యులర్ యాక్టివిటీస్ని తను వదిలిపెట్టేసి దానికి అడిక్ట్ అయిపోవడము. మా భాషలో దీన్ని ఇంటర్నలైజేషన్ మెకానిజం అంటాం. సో దీనిలో ఏమవుతుందంటే వీళ్ళు క్యారెక్టర్స్కి రిలేట్ చేసుకుంటూ వాళ్ళ నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది అని అనుకోవడము, దాని విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఈచ్ పర్సన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి. ఇక్కడ చెప్పిన దానిలోని ఇంకొక కాన్సిక్వెన్స్ ఏమిటి అవుతుందంటే తన రెగ్యులర్ యాక్టివిటీస్ని వదిలేసేసి ప్రీ ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోవడం. అంటే తన ధ్యాస ఎప్పుడు ఏంటంటే సీరియల్ ఎప్పుడు అవుతుంది. కొంతమంది ఇంకా కేసెస్ చూస్తే ఏంటంటే రిపీటెడ్గా అదే ఎపిసోడ్ని చూడడం. అంటే టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ అంటే నిన్న చూసాం కదా మళ్ళీ ఎందుకు చూస్తున్నాం అంటే అంత డీప్ ఇన్వాల్వ్మెంట్ అనేది వెళ్ళిపోవడం. వీళ్ళలో ఇంకో గమనించేది ఏంటంటే రెస్ట్లెస్ అయిపోతారు. సాటర్డే సండే యాక్చువల్లీ సీరియల్స్కి ఆఫ్ అనమాట. ఆ టైంలో వాళ్ళు బాగా రెస్ట్లెస్ అయిపోవడం, మండే ఎలా ఉంటుంది ఊహించేసుకోవడం. సో ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా డెల్యూషనల్ థింకింగ్ కూడా గమనిస్తాం. అంటే ఫాల్స్ థింకింగ్ అనమాట. వాళ్ళు ఊహించుకోవడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతట్లో ఏమవుతుందంటే వాళ్ళు నిజ జీవితంలో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ కేసులోని పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు వస్తారు, వాళ్ళకి వండాలి, పెట్టాలి, వాళ్ళ హోంవర్క్ ఏం చేయాలి, ఇవన్నిటిని పట్టించుకోవడం మానేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ రోల్ని ఫుల్ఫిల్ చేయనప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి అరైజ్ అవుతాయి వైఫ్ హస్బెండ్ మధ్యలోని. వీళ్ళలో ఇంకొకటి కూడా కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువైపోతుంది. అంటే వాళ్ళ కనెక్షన్ ఏంటంటే ఆ టీవీకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మధ్యలోనే ఆ కమ్యూనికేషన్ అనేది ఆ గ్యాప్ ఏర్పడిపోయేసరికి ఏమవుతుందంటే ఆ రిలేషన్షిప్ అనేది స్ట్రెయిన్ అయిపోవడం. ప్రస్తుతం లెటర్ రాసిన ఆయన అదే దీనిలోని సఫర్ అవుతాం. మనం చిల్డ్రన్ని మిస్ చేసాం, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు దీనిలో. కాకపోతే చిల్డ్రన్ ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడైతే ఈ పేరెంట్స్ని గమనించి వాళ్ళలోని ఎక్కువగా ఇమిటేషన్ లెర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేసిన దాన్ని అలానే వాళ్ళు స్వీకరించేస్తూ ఉంటారు, అదే నేర్చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పేరెంట్స్ కలహాలు ఉంటాయి వాళ్ళ మానసిక ప్రభావం ఎమోషనల్లీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అదే కాకుండా ఎలాంటి సీరియల్స్ ఆ కంటెంట్ అనేది డైరెక్ట్లీ వాళ్ళు అబ్జార్బ్ చేసేసుకుంటారు. అబ్జార్బ్ చేసుకున్నప్పుడు చిల్డ్రన్ కూడా
వాళ్ళ యాక్చువల్ పర్సనాలిటీ అనేది ఫామ్ అవ్వకుండా ఒక ఇండ్యూస్డ్ పర్సనాలిటీ అనేది ఫామ్ అయిపోవడం వీళ్ళు గమనిస్తుంది. అంటే దీని పరిణామాలు ఎంతో తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా కొన్ని కేసెస్ చూసాం. అంటే ఈ కేసుని పక్కన పెడితే చాలామంది ఏంటంటే ఆ ఇమిటేషన్ లెర్నింగ్లో క్రైమ్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అంటే జస్ట్ చూసింది ఆ థ్రిల్లింగ్ అనిపించింది, దాన్ని జస్ట్ అడాప్ట్ చేసి అలా బిహేవ్ చేయడం అనేది కూడా మనం ఎక్కువ శాతం గమనిస్తూ ఉన్నాం. అలాంటి రియల్ ఇన్సిడెంట్స్ కూడా నిజంగా చాలా జరిగాయి. మేడం, మనం ఈ ఒక్క కేసే కాదు, చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఇప్పుడు సీరియల్స్ చూస్తున్నారు అంటే పొయ్యి మీద పాలు పెట్టారో మర్చిపోతారు, అన్నీ మర్చిపోతూ ఉంటారు అసలు. సో మరి ఇంత అడిక్షన్ నుంచి వాళ్ళు బయటకు రావడం ఎలా? బేసికలీ ఇలాంటి కేసెస్ ఏంటంటే ఎవరైతే దీనికి ఆల్మోస్ట్ అడిక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఏ విధంగా అంటే, ఒకటి ఇతని కేసులోని ఆల్రెడీ మాట్లాడి చూడడం, అవన్నీ ఇంట్లోని వాళ్ళు తగ్గ సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. చాలామంది కేబుల్ కనెక్షన్ తీసేయడం వరకు అంత డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. అయినా ఏంటంటే దీని పరిష్కారం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే ఆ ఇండివిజువల్ అనేది ఎవరైతే దీనికి అడిక్ట్ అయ్యారో అలాంటి వాళ్ళలో మార్పు వస్తే తప్పించి ఈ కాన్సిక్వెన్సెస్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఒక మానసిక నిపుణుల సహాయం అనేది తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తనలో మార్పు రావాలంటే ఆలోచన విధానం, అసలు ఎందుకు వీళ్ళు దీనికి ఇలా అడిక్ట్ అవుతున్నారో అది అనలైజ్ చేయడము, వాళ్ళ వ్యక్తిత్వంలో ఎలాంటి అంటే డ్రాబ్యాక్స్ లేకపోతే లోపాలు ఉన్నాయి, ఏవైతే వీటిని అంటే ఈ ప్రస్తుత వ్యక్తిని అలా అడిక్ట్ చేయడానికి ప్రోత్సాహం చేస్తున్నాయో. ఇంకోటి వీళ్ళకి పాజిటివ్ అడిక్షన్స్ అనేవి అంటే గార్డెనింగ్ లాంటివి, లేకపోతే కొత్త కుకింగ్ టెక్నిక్స్ నేర్చుకోవడం, లేకపోతే కొత్త వంటకాలు ఇలాంటివి, అంటే ప్రొడక్టివ్గా లేకపోతే అలంకరణ కానీ. సో ఎందుకంటే ఆ హౌస్ వైఫ్ లేకపోతే హోమ్ మేకర్కి ఏంటంటే ఈ యాక్టివిటీస్ ఏంటంటే ఇవి క్రియేటివ్ యాక్టివిటీస్, దీనికి ఒక యూటిలైజేషన్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్లో నిమగ్నం అవ్వడం కూడా హెల్ప్ అవుతుంది. లేకపోతే చైల్డ్ రేరింగ్లో ఎన్ని కొత్త ప్రాక్టీసెస్ ఉన్నాయి, కొత్త కొత్త ట్రెండ్స్ ఏంటి, ఇలాంటి వాటిల్లోని వాళ్ళు డైవర్ట్ చేయడం అనేది అవసరం. అంటే అదే మీడియాని, అదే టీవీని పాజిటివ్గా యూజ్ చేసుకునేటువంటి ఆ టెక్నిక్స్ అనేవి తెలియచేయడం. ఈ ప్రవర్తనలో మార్పు రావడం అనే దానికి ఖచ్చితంగా కొద్దిగా వీళ్ళు యాంగ్జైటీ ప్రాబ్లంలోని ఉంటారు కాబట్టి వాళ్ళ మానసిక నిపుణుల సహాయంతో రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించడము, ఇంకోటి వాళ్ళ థాట్ ప్రాసెస్లో మార్పు వచ్చేటువంటి కౌన్సిలింగ్ టెక్నిక్స్ అనేది చేయడం జరుగుతుంది. సో అదే కాకుండా ఈ సమస్య వల్ల వాళ్ళిద్దరికీ వచ్చినటువంటి కొత్త సమస్యల్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి రిలేషన్షిప్ కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా అవసరం అవుతుంది ఈ పర్టికులర్ కేసులో. మేడం, మరి ఈ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి ఎంత కాలం పడుతుంది ఒక ఇండివిజువల్కి? బేసికల్లీ ఇలాంటి కేసెస్ ఏంటంటే సమస్య ఇంటెన్సిటీ, తీవ్రతను బట్టి ఉంటాయి. అలాగా అట్లీస్ట్ ఒక 6 to 8 సెషన్స్ వరకు ప్లాన్ చేస్తాను. అంటే కంప్లీట్ ఈ సమస్య నుండి వైదొలగి సమస్యలు పోయి కొత్త ఇంప్రూవ్మెంట్ ఉంది అండ్ సమస్యలు తక్కువ తీవ్రతలో ఉన్నాయి. సో దీన్ని బట్టి సెషన్స్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ 4 సెషన్స్ చాలా ఇంపార్టెంట్, తర్వాత నుండి ఫాలో అప్ సెషన్స్గా వాళ్ళు రావచ్చు, లేకపోతే వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి కూడా వాళ్ళు సెషన్స్కి రావడం జరుగుతుంది. అండ్ ఒక సెషన్ నుండి ఇంకో సెషన్కి అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ అనేది అవసరం అవుతుంది. సో సరదా కోసం సీరియల్స్ చూడడం మనం మొదలు పెడతాం, కాకపోతే అది ఎడిక్షన్గా మారితే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో మా సకులందరికీ చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.